మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే అభివృద్ధి చేయాలనో సర్పంచ్ చేసినటువంటి ఆ కాంట్రాక్ట్ ఆ వర్క్ 5 లక్షల నుంచి దాదాపు 50 లక్షల వరకు ఆ గ్రామం సైజును బట్టి అక్కడ వచ్చిన నిధులను బట్టి అక్కడ వచ్చినటువంటి వర్క్ ను బట్టి ఆ పని చేస్తే ఇంజనీర్లు ఎంబీ రికార్డు చేసి చెక్ మెజర్లు చేసి టోకన్లు వచ్చి ఈ రోజు మరి ఆ 1200 కోట్ల రూపాయల సర్పంచ్ బిల్లులు ఎందుకు ఆపారు, దేనికోసం సర్పంచ్ బిల్లులు ఆపారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. చేసిన పనికి మీరు ఆఫీసర్లు చెక్ మెజర్ చేసి ఎంబీ రికార్డు చేసిన తర్వాత కూడా మీరు చెక్కులు టోకన్ ఆపేసి వారికి పేమెంట్స్ ఆపుతా ఉన్నారు. మరి బడా కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి, 1000 కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి ఇచ్చేటువంటి మీరు సర్పంచ్లకు సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదు? సర్పంచ్ల మీద కక్ష సాధింపు చేస్తా ఉన్నారు. ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏప్రిల్ నెలలో పెన్షన్ జూన్ 25 తారీఖు పెన్షన్ ఇస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సిన పెన్షన్ జూన్ 25 తారీఖు ఇస్తే మే జూన్ పెన్షన్ మీరు ఎప్పుడు ఇస్తారు? మరి మీరు ఇస్తామని 4000 రూపాయలు పక్కన పెట్టండి, 2500 రూపాయలు గృహులకు ఇస్తామనేటువంటి సంగతి పక్కన పెట్టండి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి 2000 రూపాయల పెన్షన్ కూడా ప్రతి నెల ఇవ్వలేనటువంటి దుస్థితి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఉన్నదా? ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఆర్థిక పరిస్థితి బయట పెట్టండి, అవసరమైతే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టండి తప్ప పేద కుటుంబాల కోసం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆపి కేవలం బడా బడా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కోసం పెద్ద పెద్ద పర్సంటేజ్ల కోసం మీరు చేసేటువంటి కార్యక్రమం మీరు ఎంతవరకు సమంజసమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిధులు లేక కష్టాలు పడుతున్నటువంటి గ్రామ పంచాయతీలు కనీసం డ్రైనేజ్ క్లియర్ చేయడానికి కూడా డబ్బులు లేక ఈ రోజు అవస్థ పడతా ఉంటే వాళ్ళ పరిస్థితి పిల్లలకెళ్లి పడ్డ పరిస్థితి కళ్ళారా చూస్తున్నాం. హైదరాబాద్ లో ఉండి ప్రజాపాలన అంటే కాదు, మీరు గ్రామ బాట పట్టాలా, పల్లె బాట పట్టాలా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలా, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలా, మీరు ఇచ్చిన మేనిఫెస్టోను ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీడియా ముందు వచ్చి ప్రజాపాలన గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజాపాలన అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజల్లోకి వెళ్లి మమేకమై ప్రజల ఆశీర్వాదం తీసుకోవడమే ప్రజాపాలన అవుతుంది.